అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ బాస్ మినీ వరల్డ్. ఏంటి స్టార్టింగ్లోనే ముద్ద చూపిస్తా ఉందనుకుంటున్నారా? మీలో ఎంతమందికి ముద్ద అంటే ఇష్టం? సో దీంతో ఏం కాంబినేషన్ అంటే మీకు ఇష్టమో నా కమెంట్లో చెప్పేయండి. నాకైతే అనపగింజల పులుసు అంటే చాలా ఇష్టం. ఇప్పుడైతే సీజన్ కదా, స్టార్ట్ అవుతూ ఉంది. సో ఈరోజు మా ఇంట్లో అనపగింజల పులుసు అండ్ ముద్ద అనమాట. నాకు ముద్ద అంటే చాలా ఇష్టం. నేను చాలా ఇష్టంగా తింటాను ముద్ద అనేసి. సో అదే ఈరోజు వీడియో అయితే ఫుల్గా అప్లోడ్ చేస్తున్నాను. ఇలా ఒక్కసారి చేసుకొని తింటే టేస్ట్ అయితే వేరే లెవెల్గా వస్తుంది. వేడి వేడి ముద్ద, వేడి వేడి పులుసు, గింజల పులుసు, వేరే లెవెల్ టేస్ట్. మీ దగ్గర ఏమైనా నెయ్యి ఉంటే నెయ్యి వేసుకొని ఇంకా టేస్ట్ వస్తుంది అనమాట. సూపర్ టేస్ట్. సో ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్గా మనము అనపగింజల్ని కడిగి వాష్ చేసి పెట్టుకోవాలన్నమాట. వాష్ చేసి ఒక పాత్రలో తీసుకోవాలి. ఇలా పాత్రలో తీసుకున్న దాంట్లోనే వాటర్ వేసుకోవాలన్నమాట. దానికి తగినట్లు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఇది బాయిల్ చేసేకి పెట్టేయాలి. స్టవ్ మీద ఇది బాయిల్ చేసి పెట్టేసి కావాల్సిన దానికి 4 టమాటాలు, 2 ఉల్లిపాయలు, కొబ్బరి, వెల్లుల్లి కనుక కట్ చేసి మిక్సీకి వేసుకోవాలన్నమాట. దీంతో మసాలా ఏమంటే ధనియాల పొడి అండ్ మిరప పొడి అంతే వేసలేదు మేము, వేరే ఏమీ లేదు. అండ్ ఇది వేసుకున్నాక సైడ్లో ఇంకా చింతపండు ఇంత తీసుకొని నీళ్ళు అనేది నానబెట్టుకోవాలి. ఫస్ట్ వాష్ చేసినాక నానబెట్టుకోవాలి. సో మాకు ఇంకా వాష్ చేసేసి నానబెట్టుకుంటా ఉంది. మా అమ్మని చేసిన రోజు వంట, రెగ్యులర్గా అమ్మాయి చేస్తుంది. సో ఈరోజు స్పెషల్ అనమాట. సో ఇంకా చూసినా కదా, ఆ మసాలాతో పాటు అనపగింజలు ఉంటుంది కదా, అనపగింజలు ఉడికినాక అవి కొంచెం వేసుకోవాలి. అదే దీనికి మసాలా టేస్ట్ బాగుంటుంది. ఇలా మెత్తని పేస్ట్ వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడ బాయిల్ అయింది కదా, ఫుల్ బాయిల్ అయిపోయి ఉంటుంది. దాంట్లో ఇంకా మసాలా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాను వేసుకోవాల్సి ఉంటుంది. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ వేసుకోవాలి. ఎప్పుడు అయినా సరే ఒక్కసారి మీరు మసాలా వేసుకునేటప్పుడు ఇలా గింజలు వేసుకొని మసాలా వేసుకుంటే టేస్ట్ వేరే లెవెల్ వస్తుంది. దీంతోపాటు మేము ఎప్పుడు బంగాళాదుంప అనేది వేసుకుంటాము ఇలా కట్ చేసుకొని. ఈరోజు కూడా సేమ్ మమ్మీ అదే ప్రాసెస్లో చేస్తూ ఉంది. బంగాళాదుంప కూడా వేసుకొని ఇంకా మిక్స్ చేసుకొని బాయిల్ అయ్యి వదిలేస్తుంది అనమాట. ఇంకా అనపగింజలు ఆయన బంగాళాదుంప అనేది బాగా ఉడకాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా కలిపి పెట్టేయాల్సి ఉంటుంది. దీంట్లో మీరు సాల్ట్ చూసి వేసుకోవాలి. మా మమ్మీ సాల్ట్ వేస్తున్నారు, బట్ ఆ వీడియో అనేది పట్టలేదు. సో దానికోసమే ఆల్మోస్ట్ మీకు ఒక 10 to 15 మినిట్స్ వరకు పడుతుంది ఇది ఉడికేకి. ఇంకా మనం చింతపండు నీళ్ళు పెట్టుకుంటాం కదా, చింతపండు బాగా గుజ్జు చేసుకొని ఆ తొక్కంతా తీసి పారేసి ఇంకా చింతపండు నీళ్ళు కూడా దాంట్లో వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. చింతపండు నీళ్ళు ఎందుకు వేస్తామంటే దానికి పుల్లగా టేస్ట్ బాగుంటుంది. కారంగా పుల్లగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కదా. సో దానికోసం చింతపండు నీళ్ళు అనేది వేసుకుందనమాట. దీంతోపాటు రైస్ అయినా బాగుంటుంది, లేదా దోశ అయినా బాగుంటుంది. మీలో అనపగింజల పులుసుకి ఏమేమి చేసేకొచ్చిందంటే నెక్స్ట్ నేను అనపకాయలతోనే వెరైటీగా చేస్తానన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా బాయిల్ అవుతూ ఉంది. ఇంకా పులుసు అయితే అయిపోయింది. దానికి మనం తాలింపు వేసుకుందాము. ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకోవాలన్నమాట. ఇంకా అవి అయినాక దాంట్లో వెల్లుల్లి వేసుకోవాల్సి ఉంటుంది. వెల్లుల్లి వేసుకున్నాక వెల్లుల్లి అండ్ కరివేపాకు కూడా వేసుకోవాలి. అది కలర్ చేంజ్ అయ్యి ఫ్రై చేసుకోవాలన్నమాట. కలర్ చేంజ్ అయ్యి ఫ్రై చేసుకొని వెల్లుల్లి అండ్ కరివేపాకు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో ఒక్కసారి ట్రై చేసి ఎలా వస్తుందో నాకు కమెంట్లో చెప్పేయండి. అండ్ చూసినాక కలర్ చేంజ్ అయినాక ఇక సైడ్లో మనము పులుసు అనేది పెట్టాం కదా, అనపగింజల పులుసు అనేది. సో దాన్ని ఫస్ట్గా ఒకేసారి దీన్ని దాంట్లో వేసేయకూడదు. దాంట్లో నుంచి ఒక చెంచాలు అంటే 2 చెంచాలు దీంట్లో వేసి మిక్స్ చేసుకున్నాక ఇదంతా దాంట్లో వేసి మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఫుల్గా కలర్ చేంజ్ అయితేనే బాగా వస్తుంది మీకు టేస్ట్ అనేది. సో ఇంకా చూస్తున్నారు కదా, ఇలా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది తాలింపుని. సో నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ దాన్ని సపోర్ట్ అయినా కూడా ఇంకా ముందుకు వెళ్ళేటప్పుడు ఇంకా మీకు దీంట్లోనే వెరైటీస్ చాలానే చూపిస్తాను నేను. మా మమ్మీ చేసే వెరైటీస్ అంతా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది టేస్ట్ అని నాకు కమెంట్లో చెప్పేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అబ్బా. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఉంది. నేను 200 టార్గెట్ పెట్టుకున్నాను, నాకు ఇప్పటికి 160 అయింది అనమాట. సో ఇంకా 200 వరకు వెయిటింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.